నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. దశాబ్ద కాలం పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను చిన్నచూపు చూసిందని నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. నిజామాబాద్ పసుపు బోర్డు తెస్తారని చెప్పిన ఎంపీ అరవింద్ ప్రకటించిన మోడీ అది ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పలేదని అన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెప్పిస్తానన్న మాటకు నేను కట్టుబడి ఉన్నామని, వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు రైతులకు అందుబాటులోకి తెస్తారని అంటున్న నిజామాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికే ఇరు పార్టీలు కూడా ప్రచారంలో దిగినట్టు పరిస్థితి. అయితే మొత్తానికి ఇక్కడ బీజేపీ కావచ్చు, ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మూడు పార్టీల్లో కూడా నిజామాబాద్ పార్లమెంట్ సభ్యునికి త్రిముఖ పోటీ అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు సిచ్యువేషన్ ఉంది. అయితే జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి బరిలోకి దిగిన నేపథ్యం. అయితే మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఏం చెప్తారు, నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు, ఏ విధంగా అయితే పోటీలో ముందు నిలవబోతున్నారు అనే అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి అన్న. ఇప్పుడు ముఖ్యంగా కూడా నిజామాబాద్ సెగ్మెంట్ అంటే ప్రత్యేకంగా దృష్టి ఉన్న నేపథ్యం. అయితే మీరు జగిత్యాల నుంచి ఇక్కడికి టికెట్ ఇచ్చేది అధిష్టానం, ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు? ఈ ఇరు పార్టీల మధ్యలో కూడా మీరు ఏ విధంగా కూడా ఫైట్ చేయబోతున్నారు? ప్రజల్లో ఏ విధంగా మీరు మమేకంగా అవుతున్నారు? ఇప్పుడు జగిత్యాల నుండి అంటే జగిత్యాల ఈజ్ అ పార్ట్ ఆఫ్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. నేను శాసన మండలి సభ్యుడి కూడా ఏదైతుందో ఈ ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నా. నాకు నిజామాబాద్ ఏం కొత్తది కాదు. నిజామాబాద్ ఒక విధంగా ఏదైతున్నదో నాకు సొంత పార్లమెంటరీ నియోజకవర్గం అని చెప్పంటాను. ఇక ప్రధానంగా రైతాంగ సమస్యలు ఇక్కడ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బేసిక్గా దేశమే వ్యవసాయ ఆధారితమైనటువంటి ఒక దేశం. మన ప్రాంతం కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి అటువంటి వ్యవసాయ రంగాన్ని ఏదైతుందో అటు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కానీ, ఇటు రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఆశించిన మేరకు ఏ విధంగా ప్రోత్సాహం కల్పించలేకపోవడంతో రైతాంగం కొంత తీవ్ర అసంతృప్తి అని కాకుండా ఆందోళనకు గురై ఉన్నారని చెప్పక తప్పదంటున్నాయి. ఇప్పుడు ఈ ప్రాంతంలో చక్కెర కర్మాగారాలు, ఇప్పుడు వరికి ప్రత్యామ్నాయం షుగర్ కేన్ ఇండస్ట్రీ, అది మూత పడడంతో ఏదైతుందో కేవలం వరి పంటపైనే ఆధారపడే పరిస్థితి వాళ్ళ రైతుకి ఏర్పడుతుంది. వీళ్ళ చక్కెర అనేది కమర్షియల్ వాణిజ్య పంట, రైతుకి ఏది ఇస్తుందో కొంత లాభసాటి పంట అని చెప్పక తప్పదంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ ఆరంభంలో ఇక్కడ ఈ షుగర్ ఫ్యాక్టరీ బోధనకు తోడు అదనంగా మెట్పల్లి కూడా ఏర్పాటు చేసింది. సరే, తదుపరి తెలుగుదేశం ప్రభుత్వం 2001-2 మధ్య కాలంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా దాన్ని ఒక 50% వాటా ప్రైవేట్ పరం చేసింది. కొనుగోలు చేసినటువంటి ఒక వ్యాపారవేత్త కూడా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఇది ప్రధాన అంశమైంది. దీన్ని ప్రభుత్వ పరంగా నిర్వహింప చేయాలని చెప్పాలి. దురదృష్టం ఏంటంటే 2014లో అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహింప చేయడానికి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి 51% వాటా సేకరింపజేయవలసింది పోయి ఉన్న ఫ్యాక్టరీ మూతేసిందే. దాంతో రైతాంగం ఏదితో చక్కెర ఉత్పత్తి చేసేటువంటి ఒక రైతాంగం ఇలా గాయత్రికి తరలింపు చేయటం. గాయత్రికి తరలింపు చేయాలంటే 100 కిలోమీటర్ల పైన మనకు ఎద్దడి వస్తుంది. రికవరీ తగ్గిపోతే షుగర్ రికవరీ. అప్పటి నుండి రైతులు తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపట్టబడటం, ఇక్కడ బోధనలో కానీ సోరశెట్టి గారి ఆధ్వర్యం లోపల, అక్కడ మెడ్పల్లిలో కానీ. నేను కూడా గతంలో శాసనసభ్యుడిగా, శాసన మండలి సభ్యుడిగా కూడా చెప్పంటున్నాను, ఏ సందర్భంలోనైనా నేను ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈ చక్కెర కర్మాగారాల పునః ప్రారంభానికి ఏది ఇస్తుందో ఎప్పుడూ ఒక విధమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. ఒక దశలో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అయితే, సరే నువ్వు నీకే ఇస్తా పోయి నువ్వు నడుపు అని చెప్పాను. అంటే ఆయన అంత అసహనానికి లోనైంది. ఇలా కాంగ్రెస్ పార్టీ మొన్న రాహుల్ గాంధీ గారు ఏది ఇస్తుందో వీళ్ళ ఎన్నికల ప్రకటన ముందు ఎప్పుడైతే వారు జగిత్యాల జిల్లా సందర్శించినప్పుడు వీళ్ళ మెట్టిపల్లి బోధన చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభింప చేయటం తమ బాధ్యత భావించడం జరుగుతుందని చెప్పి పేర్కొన్నారు. దానికి అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటంతోనే రేవంత్ రెడ్డి గారు దానికి సంబంధించి వీళ్ళ ఈ అంశాలను పరిశీలింపజేసి తీసుకోబోయే నిర్ణయానికి పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్బాబు గారి ఆధ్వర్యం లోపల కమిటీ కూడా వేసిండ్రు. వారు బోధన సందర్శించారు, మెట్పల్లి సందర్శించారు. అక్కడ రైతుల ఆలోచన విధానానికి అనుగుణంగా
ఇప్పుడున్న ప్రారంభానికి ఒక అభిప్రాయానికి వచ్చారు. అంటే ఏ పరిస్థితుల్లో కూడా 25 డిసెంబర్ లోపు ఈ చక్కెర కర్మాగారాలు పునఃప్రారంభమయ్యే విధంగా, అంటే గానుగ ఆడే విధంగా, రేపు ఖరీఫ్లో రైతు చక్కెర నాటుకుంటే వారికి డిసెంబర్లో ఏదైతుందో గానుగా ఆడటానికి వారి సౌకర్యం కల్పింపజేయబడే విధంగా ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పంటారు. దిస్ ఈజ్ అబౌట్ ది షుగర్ ఫ్యాక్టరీస్ రివైవల్. వ్యవసాయ రంగానికి సంబంధించి రైతుకు కనీస మద్దతు ధర అనేది ప్రధానమే. ఇలా కేంద్ర ప్రభుత్వం ఏమైపోయింది, కనీస మద్దతు ధర ప్రకటిస్తుంది, కానీ కనీస మద్దతు ధర కల్పనకు సంబంధించి ఏ విధమైన అష్యూరెన్స్ ఇవ్వలేకపోతుంది. ఇలా జాతీయ స్థాయిలో సంవత్సరాల తరబడి ఏదైతుందో సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్నారు. ఒకటే వాళ్ళ డిమాండ్, ఎంఎస్పికి చట్టబద్ధత, మినిమం సపోర్ట్ ప్రైస్కు వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఆ మద్దతు ధర కల్పింపజేయడము ప్రభుత్వం బాధ్యత వహింప చేయబడే విధంగా చట్టబద్ధ కల్పింపజేయాలని చెప్పని ఉద్యమం. మోడీ గారి స్పందన లేదు. ఆశ్చర్యమే అంటున్నా. నువ్వు కనీస మద్దతు ధర నిర్ణయింపజేస్తావు, అమలు చేయవలసినట్టుగా ప్రభుత్వము అమలుకు చర్యలు చేపట్టకుండా నువ్వు ఎక్కడ నమ్ముకో ఎవడికన్నా నాకు సంబంధం లేదు, నువ్వు ఎక్కడ నమ్ముకో ఎవడికన్నా నమ్ముకో నాకు సంబంధం లేదు. కనీస మద్దతు ధర కల్పన ఒకవైపు, ఇంకోవైపు ఏదైతుందో రైతు పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. వాళ్ళ వాస్తవంగా ఏదైతుందో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడటంతోనే కిసాన్కి ఆమ్దానీ దో గునా కరుంగా అని చెప్పానడే, కిసాన్కి ఆమ్దానీ దో గునా కరుంగా అని చెప్పిన ఎన్డీఏ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, రైతు ఆదాయం రెట్టింపు పుచ్చడం పక్కన పెట్టండి, పెట్టుబడి మాత్రం రెట్టింపు అయిపోయింది. రైతు రుణగ్రస్తుడు అయిపోయిండు. ఆ రుణ నుండి విముక్తి కల్పింప చేయడానికి పంట రుణాలు మాఫీ చేయాలని చెప్పిన డిమాండ్ ఉంటే, రైతుకు పంట రుణం మాఫీ చేస్తే సోమరిపోతాయితాడంట. అదే బడా పెట్టుబడిదారులు, వ్యాపారస్తులు ఏదైతుందో ఎన్పిఏ అకౌంట్ అనే నెపంతోనే, నాన్ ప్రొడక్టివిటీ అకౌంట్ అనే నెపంతో ఏదైతుందో లక్షల కోట్లు వాళ్ళకి రాయితీ కల్పిస్తున్నారే. లక్షల కోట్లు కేవలం 10ల సంఖ్యలో ఉన్న వ్యాపారవేత్తలకు ఆల్మోస్ట్ అబౌట్ 10 lakh crore వాళ్ళకు రిలీఫ్ ఇవ్వడం జరుగుతుంది చెప్పంటాను. అదే రైతాంగానికి అందరికి జాతీయ స్థాయిలో మనం రుణం మాఫీ చేయగలిగితే పంట రుణాలు, ఇట్ విల్ నాట్ ఎక్సీడ్ మోర్ దెన్ 2 lakh crore. స్పందన లేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఆనాడు యూపీఏ ప్రభుత్వ హయాంలో కూడా 2008-9లో ఏకమొత్తంగా రుణమాఫీ చేసింది 1 లక్ష రూపాయల వరకు. ఇవాళ మళ్ళీ అగైన్ కాంగ్రెస్ పార్టీ ఇస్ కమిటెడ్. ఇవాళ రాష్ట్రంలో ఏ విధంగా 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ చేయడానికి మేము నిర్ణయం తీసుకోవడం జరిగిందో, రేపు జాతీయ స్థాయిలో కూడా ఇండియా కూటమి అధికారం రావడంతో 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయబడే విధంగా కార్యక్రమాన్ని అమలు చేయబోతున్నాం. పెట్టుబడుల సమకూర్పు, ఇలా వ్యవసాయ ఉత్పత్తులకు పంట మద్దతు ధరకు చట్టబద్ధత, ఈ విధంగా ఏదైతుందో రైతుకు అండగా నిలబడే విధంగా చెప్పండి. రైతు కూలీలు ఎన్ఆర్ఈజిఎస్ కార్యక్రమాన్ని మరింత బలోపేతం చేయడం, వ్యవసాయానికి అనుసంధానం చేయడం, వీటితో పాటుగా ఇతరత్ర ఈ నిజామాబాద్ ప్రాంతం అంతా గల్ఫ్ కార్మికులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారే. వాస్తవంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడడంతో ఏదైతుందో స్థానిక ఉపాధి అవకాశాలు మెరుగవుతామని చెప్పి భావించారు. కానీ మెరుగు కాలేకపోవటమే కాకుండా మరింత ఉపాధి అవకాశాలు కోల్పోవడంతో గల్ఫ్ పాట మరి అధికమైపోయింది. అటు గల్ఫ్ కార్మికుల ఆదుకోవడానికి కొరకు ఇటు రాష్ట్ర స్థాయిలో కానీ గతంలో, అటు కేంద్ర స్థాయిలో కానీ ఏ విధమైన సహాయక చర్యలు చేపట్టలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏ పరిస్థితుల్లోనైనా గల్ఫ్ కార్మికుల కుటుంబం ప్రమాద బారిన పడ్డట్టయితే, అకాల మరణానికి గురైనట్టయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు 5 లక్షల రూపాయలు ప్రత్యక్షంగా ఆర్థిక సాయం చేయడంతో పాటుగా వారి పిల్లలకు విద్యా సౌకర్యాలు కల్పింపజేయటం, వైద్య సదుపాయాలు కల్పింపజేయటం, ఇండ్లు లేనటువంటి వారికి గృహ నిర్మాణ సదుపాయం కల్పింపజేయటం, ఒకవేళ వారు గల్ఫ్ కార్మికుడు తిరిగి వచ్చినట్టయితే ఇలా స్వయం ఉపాధికి కావాల్సినటువంటి ఒక ఆర్థిక సహకారం అందింపచేయటం, ఈ విధమైన కార్యక్రమాలతో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుందని చెప్పి అంటున్నాం. సరే, ఒకటి చెప్పండి. ఇప్పుడు రైతులకైతే పెద్దపీట వేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ఒకవైపు 2 లక్షల రుణమాఫీ కాలేదు, ఇంకా రైతుకు కూడా బోనస్ ఇవ్వలేదు, ఒకవైపు కౌలు రైతులకు ఆదుకుంటామని చెప్పి కూడా హామీలన్నీ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదని ఒకవైపు ప్రతిపక్షాలు ప్రధానంగా నిన్న కలెక్టరేట్లో కూడా ముట్టడి ఒక వినతి పత్రం ఇచ్చి కూడా ఇట్లా ముందుకెళ్తున్నట్టు సిచ్యువేషన్. ఏం చెప్తారు అసలు? ఇప్పుడు ఆశ్చర్యమే, టీఆర్ఎస్ పార్టీ మరి గతంలో మీరు 5 సంవత్సరాల కాలం అధికారంలో ఉండి 2018 నుండి 23 వరకు
నువ్వు ₹1,00,000 రుణమాఫీ చేస్తా అని చెప్పని పూర్తి స్థాయిలో చేయలేకపోయాను. 5 సంవత్సరాల కాల పరిమితి చెప్తాడు. కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చి 3 మాసాలు అవుతుంది, 100 రోజులు గడిచిందా? రుణ వస్తువులకు సంబంధించి ప్రభుత్వం నిధితో బ్యాంకర్లతో సంప్రదింపులు చేస్తూ రైతు చెల్లించాల్సినటువంటి పంట రుణాలు రైతు చెల్లింపు చేయవలసిన అవసరం లేకుండా ఆ బకాయిలని ప్రభుత్వం బదలాయింపు చేసుకొని రైతుకు ఏదైతుందో నూతన రుణ సౌకర్యం కల్పింప చేయబడే విధంగా కార్యక్రమం రూపొందిస్తుందని చెప్పంటాను. రేపు ఖరీఫ్ నుండి ఏదైతుందో రైతుకు పెట్టుబడి ఎప్పుడు అవసరం? ఖరీఫ్ పంట ఆరంభం లోపల. ఆ ఖరీఫ్ పంట ఆరంభం లోపల ఏదైతో రైతుకు వారు చెల్లించాల్సిన పంట రుణం చెల్లింప చేయవలసిన అవసరం లేకుండా మళ్ళీ కొత్త రుణాలు కల్పింప చేయబడే విధంగా కార్యక్రమం అమలు చేయబోతుందని చెప్పంటాను. వీళ్ళ ప్రస్తుత ఈ రబీ పంటకు సంబంధించి ధాన్యం సేకరణ కేంద్రాలు ఆరంభింపజేసిన మేము ఎక్కడ కూడా గతంలో లాగా కోతలు లేకుండా రైతు ఇబ్బంది పడకుండా ధాన్యం సేకరణతో పాటుగా ఇలా కనీస మద్దతు ధరకు ఏ ₹500 అదనంగా చెల్లింపు చేయడం జరుగుతుందని చెప్పని కాంగ్రెస్ పార్టీ మేము భావించడం జరిగిందో, ఎస్ వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. ఇలా కొత్త పంట ఖరీఫ్ పంట ఏదైతుందో మీకు రేపు రాబోతుందని చెప్పి అంటున్నా. కొత్త బడ్జెట్ కూడా రాబోతుందని చెప్పి అంటున్నా నేను. రేపు కొత్త బడ్జెట్లో ఏదైతుందో రేపు 24-25 బడ్జెట్లో ఖరీఫ్ పంట ఆరంభం నుండి ఏదైతున్నదో వీళ్ళ కనీస మద్దతు ధరకు అదనంగా ₹500 చెల్లింపు చేయడం రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత భావిస్తుంది. రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. వాళ్ళకి ఏంటంటే తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి కొరకు, గతంలో ధాన్యం సేకలో రైతు ఏ విధంగా ఇబ్బందులు గురవిండో అది కప్పిపుచ్చుకోవడానికి కొరకు, గతంలో వాళ్ళు అమలు చేయలేని రుణమాఫీ పట్ల చర్చకు రాకుండా చూడటానికి కొరకు వీళ్ళు 3 మాసాలైంది ఈఎంఐ అంటే ఏమన్నట్టే. 3 మాసాలైందే ప్రభుత్వం అధికారానికి వచ్చి. 3 మాసాల్లో ఏదైతుందో 4 గ్యారెంటీలు అమలు చేసినమే. మహిళలకు ఆడబిడ్డలకు సంబంధించి ఉచిత రవాణా సౌకర్యం, 200 యూనిట్ల వరకు ఏదైతుందో గృహ అవసరాలకు ఇవాళ విద్యుత్ సరఫరా ఉచితంగా, ₹500 సిలిండర్ బుడ్డి, ఇవన్నీ గతంలో అమలు చేయబడుతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలకు అదనంగా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అమలు చేయబడుతున్నటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలు అన్నింటికీ అదనంగా ఇవాళ ఏదైతుందో ఈ ఉచిత రవాణా సౌకర్యం, గృహ అవసరాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా, ₹500 సిలిండర్ బుడ్డి అందింప కల్పింపజేయటం, వీళ్ళ ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా ఏదైతుందో ప్రతి నియోజకవర్గంలో 3500 ఇండ్లు నిర్మాణం చేపట్టబడే విధంగా ఎంపిక కార్యక్రమం, లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమం ఆరంభమైంది. ఇవన్నీ చూసే వరకు వాళ్ళకి ఏం తోయటం లేదు. ఇంతలో నా అనుభవం, నాకు 4 దశాబ్దాల అనుభవం ఉంది ప్రజా జీవితంలో. ఏ రాజకీయ పార్టీ కూడా అధికారానికి వచ్చిన 4 మాసాల లోపల ఇన్ని కార్యక్రమాలు అమలు చేసినటువంటి ఒక ఉదాహరణ ఏ రాజకీయ పార్టీకి లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ ఉందా? వాళ్ళు 2014లో అధికారానికి వచ్చారు ఎన్డీఏ ప్రభుత్వం. వాళ్ళు అన్న ఏం చెప్పిండు, మేము ప్రతి సంవత్సరం 2 కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పన్నారే. 10 సంవత్సరాలు గడిచింది. అంటే 10 × 2 కోట్లు లెక్క పెడితే 20 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. కల్పించిందా? ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నిర్వీర్యం చేసి ప్రైవేట్ పరం చేస్తున్నాడు. కనీసం 2 లక్షల మంది కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని చెప్పి అంటున్నాను నేను. విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేదవాడి అకౌంట్లో ₹15 లక్షలు జమ చేస్తా అని చెప్పానడా? జమ చేసిండా? విదేశాల్లో మూలిగే నల్లధనం తీసుకురాకపోవడం కాదు, అది రెట్టింపు అయిపోయింది. ఇలా పెద్ద నోట్ల రద్దుతో ఏదైతుందో నల్లధనాన్ని అంతా తెల్లధనంగా మార్చిండు మోడీ గారు. వీళ్ళు కూడా మా గురించి మాట్లాడడం ఆశ్చర్యం కలుగుతుందని చెప్పి అంటున్నాను. మొన్నటి శాసనసభ ఎన్నికల్లో ఏ విధంగా ఏదైతే ప్రజలు మార్పు కోరినరో, 2 పర్యాయాలు రాష్ట్రంలో కేసీఆర్ గారికి అవకాశం ఇచ్చిండే. ఆయన ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చలేకపోయిండు. ప్రజలు మార్పు కోరి కాంగ్రెస్కి అవకాశం కల్పించారు. రేపు జాతీయ స్థాయిలో కూడా 2 పర్యాయాలు అధికారానికి వచ్చిన ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ మోడీ గారి ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పని వీళ్ళ ప్రజానీకం దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పంటాను. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలుస్తున్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. ఒకటి చెప్పండి, ఇప్పుడు మీకు ప్రధానంగా నిజామాబాద్ సెగ్మెంట్లో ఎవరితో పోటీ ఉండబోతుంది? అంటే ఇది జాతీయ స్థాయి ఎన్నికలు కాబట్టి జాతీయ రాజకీయ పార్టీల మధ్యనే ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మొన్నటి శాసనం ఎన్నికల్లోనే ఫలితాలు మనం చూసాం. వీళ్ళ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మరింత చెతకిల పడిపోయింది. అంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్మోస్ట్ కనుమరుగు కాబోతుంది.
ఈ ఎన్నికలు కాబట్టి జాతీయ రాజకీయ పార్టీల మధ్యనే పోటీ ఉండే అవకాశం ఉంటుందని నేను భావిస్తున్నాను. ఇంకోటి చెప్పండి, ఇప్పుడు మీకు ఇక్కడ రూరల్ సంబంధించి కూడా ఇప్పటివరకు ప్రజల మధ్యలో తిరగలేదు, ప్రజలను పట్టించుకోలేదని ఒకవైపు మీ ప్రత్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ఆరోపిస్తున్న నేపథ్యం ఏం చెప్పారు? నా సుదీర్ఘ ప్రజా జీవితం 4 దశాబ్దాలే. నేను నిన్నటి కూడా ఇది ఇస్తుందో జగిత్యాల జిల్లా కేంద్రంగా స్థిర నివాసితమై ఉన్నా అని చెప్పి అంటున్నాను. జగిత్యాల అయితే పార్ట్ అండ్ పార్సల్ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. ఎప్పుడు రైతు సమస్య ఏర్పడ్డా నేను ఐ మీన్ ఫోర్ ఫ్రంట్ అంటున్నాను. ఫోర్ ఫ్రంట్ శాసన మండలి సభ్యుడిగా ఏదైతుందో నిరుద్యోగ యువతే కానీ ఉద్యోగస్తులు ఉపాధ్యాయులే కానీ వారి అంశాలు ఏ వచ్చినా శాసన మండలిలో ఏదైతుందో ప్రశ్నించే గొంతుకగా ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. ఐఎమ్ ది ఫస్ట్ పర్సన్. 317 జీవో ఉన్నదే, దాన్ని ముందస్తుగా స్పందించి ప్రభుత్వ గత ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి దాన్ని రివ్యూ సమీక్షింప చేయబడే విధంగా నేను పనిచేస్తాను. ఇవాళ పిఆర్సీకి సంబంధించే కానీ ఉద్యోగస్తులు ఉపాధ్యాయుల యొక్క సర్వీస్ నిబంధనలకు సంబంధించే కానీ నిరుద్యోగ యువత కల్పింపజేయవలసినటువంటి యొక్క ఉపాధి అవకాశాలకు సంబంధించే కానీ ఒక శాసన మండలి సభ్యుడిగా పట్టభద్రుల నియోజకవర్గానికి ఎంపికైన శాసన మండలి సభ్యుడిగా ఫోర్ ఫ్రంట్. శాసన మండలిలో మీరు సమావేశాల చర్చ నివేదికలు తీస్తే ఇవాళ మొత్తం రాష్ట్రంలోనే అందరికంటే టాప్లో ఉంటాయని చెప్పి అంటున్నాయి. ఎవరేం మాట్లాడుతున్నారో నాకు తెలియదు నాయన, ఎవరేం మాట్లాడు నాకు తెలియదు. సార్ ఒకటి, ఇప్పుడు పసుపు బోర్డు తీసుకొస్తానని మోదీ ప్రకటన చేశారు. ఇప్పుడు అదే స్టాండ్ తోటి కూడా బీజేపీ నియోజకవర్గంలో వెళ్తూ ఉంది. మరి మీరు ఏం చెప్పి ఎట్లా వెళ్తా అంటారు? ఇప్పుడు మోడీ గారు మొన్నటిసారి అరవింద్ గారు ఏదైతే పసుపు బోర్డు అని బాండ్ పేపర్ రాసి ఇచ్చిందా, ఎన్నికలు రాబోతున్నాయి, ఎన్నికల్లో రైతాంగానికి జవాబుదారీగా నిలబడబోతుంది కాబట్టి దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలని చెప్పని ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి ఈ ప్రాంతం పర్యటనకు వచ్చినప్పుడు ప్రకటన చేయించారు. అక్టోబర్ 2023లో పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు. అంటే సాధారణ పసుపు బోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు ఉత్తర్వులు జారీ చేస్తే అది ఎక్కడ మీరు ఏర్పాటు చేయబోతున్నారు? నిజామాబాద్లో ఏర్పాటు చేస్తుందా, అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తుందా, ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు? దాని విధి విధానాలు ఏంటి? ఆ కమిటీ రూపకల్పన, దాని చైర్మన్ ఎవరు, సభ్యులు ఎవరు, దాని పనితనం ఏంటి, ఇవన్నీ ఉండద్దే. 6 మాసాలు గడుస్తుంది, ఇంతవరకు కేంద్రం నిజామాబాదా అహ్మదాబాదా ఏది లేదు. ఇలా అదృష్టం కొద్ది ఏదైతుందో నీకు సాగు విస్తృత తగ్గడంతో ఇవాళ పంట దిగుబడి తగ్గడంతో ఏదైతుందో కొంత రైతుకు ఆ మద్దతు ధర అనేది కొంత గిట్టుబాటు అవుతుంది. అది వాళ్ళ కొంత మనకు ఆశావాహం అని చెప్పంటారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఏదైతుందో పసుపుకు మద్దతు ధర 15,000 కల్పింపజేయడం బాధ్యత మేము ప్రకటించిన సంవత్సరం అవుతుందని చెప్పంటారు. వీళ్ళ పసుపు బోర్డు ఏర్పాటు చేయబడే విధంగా, పసుపు నాణ్యత పెంపొందింపు చేయబడే విధంగా రేపు కాంగ్రెస్ పార్టీ బాధ్యత చేపడుతుందని చెప్పండి. పసుపు మద్దతు ధర కూడా 15,000 చెల్లింపు చేయబడే విధంగా ఏదైతుందో మేము కార్యాచరణ రూపొందింప చేయబోతున్నామని చెప్పంటాను. రైతాంగానికి సంబంధించినట్టు ఒక అంశం ఏవైనా కానీ, పసుపు రైతే కానీ, చక్కెర రైతే కానీ, వరి ధాన్యమే కానీ, పప్పు దినుసులే కానీ, నూనె గింజలే కానీ, ఏ వ్యవసాయ ఉత్పత్తి అయినా రైతుకు అండగా నిలబడబోయేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని చెప్పని పేర్కొంటున్నాను. సరే, చివరిగా ఒకటి, ఇప్పుడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపిస్తాం ఖచ్చితంగా 2025లో అయితే అయిపోతుందని చెప్పి, అంటే రైతులు ఖచ్చితంగా భరోసా ఇస్తున్నారు, 25లో కంప్లీట్ చేస్తాము, మీరు వేసుకోవచ్చు అనే విధంగా చెప్తారు. 100% ఈ సజెషన్ ఏదైతుందో రైతులకి వెళ్ళి వచ్చింది. రైతులు ఏదైతుందో వాళ్ళు పంట నాటడం, వాళ్ళు ఎప్పుడు పంట చేతికి వస్తుంది, ఇవన్నీ లెక్కలేసి 25 డిసెంబర్లోగా పంట చేతికి వచ్చే సమయాన్ని పరిగణలోకి తీసుకొని కర్మాగారం ఏదైతుందో క్రషింగ్ ఆరంభింప చేయబడ్డట్టయితే మాకు అనువుగా ఉంటుందని చెప్పి పేర్కొంది. దానికి అనుగుణంగానే క్యాలెండర్ రూపొందించారు. పరిశ్రమల శాఖ మాత్యులు ఏదైతుందో సబ్ కమిటీ అధ్యక్షుడిగా వారు దీన్ని మెడ్పిల్లో ప్రకటించారు. 25 డిసెంబర్లోగా చక్కెర కర్మాగారాలు మూతపడ్డటువంటి ఒక NDF ఇవన్నీ కూడా ఆరంభింపజేయబోతున్నామని చెప్పని నేను స్పష్టంగా పేర్కొంటాను.
ఇది పరిస్థితి. మొత్తానికి కూడా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో కాంగ్రెస్ అయితే దూసుకుపోతున్నట్టుగా చెప్తున్నారు. అయితే ఏదైతే ఆ వైపు ఎంపీ ధర్మపురి అరవింద్ కానీ బీజేపీ కానీ పసుపు బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా ఇప్పటివరకు అది ఎక్కడ అనేది కూడా ప్లేస్ దాఖలు చేసినట్టు కూడా లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఏదైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈ వచ్చే సంవత్సరం వరకు అయితే మేము కంప్లీట్గా కూడా రైతులకు పూర్తి భరోసా ఇస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్.